నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ సహాయ కమిషనర్ ద్వారపురెడ్డి సురేష్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకరణ చేశారు. మరియు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వారు శ్రీ పార్వతీ అమ్మవారికి ఆషాఢ మాస సారెను అందజేశారు. మందపల్లి దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు కోలాటం, మంగళ వాయిద్యాలతో ఆర్చ్ గేట్ నుండి దేవస్థానం వరకు ఊరేగింపుగా వచ్చి పార్వతీ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, మందపల్లి ఎంపీటీసీ సిద్దంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, చింతం కృష్ణ, సాధు చెంచయ్య, సలాది బాబ్జీ, పాలూరి సత్యానందం, ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో వేయించేసి ఉన్న మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శనీశ్వరుడు స్వామికి ప్రతిష్ఠించబడిన శ్రీ శనీశ్వర మరియు మందేశ్వర స్వామి మరియు పార్వతీ అమ్మవారి దేవస్థానం నుండి ఈరోజు శాకంబరి ఉత్సవాలు, పార్వతీ అమ్మవారి శాకంబరి ఉత్సవాలు నిర్వహించుకున్నాం. ఈ అమ్మవారికి సంబంధించి చీర సారే వాడపల్లి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి మనకి చీర సారే అమ్మవారికి వచ్చింది. భక్తులందరూ కూడా గ్రామంలో ఆడపడుచులందరూ కూడా చక్కగా వారి అభిరుచికి తగ్గట్టు స్వీట్లు అయ్యి పెట్టి అమ్మవారికి ఇవాళ చక్కగా చేసుకున్నారు. అందరికీ కూడా అన్నదానం జరుగుతుంది ఇవాళ. అందరూ కావున శాకంబరి ఉత్సవాలు ఇది రెండోసారి చాలా బాగా జరిగింది. భక్తులందరూ దీనికి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం కోరుచున్నారు. ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటారు కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు మందపల్లి ఆ దేవుడి గురించి ఆ పేరు గ్రామానికి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. పురాతనమైంది, కొన్ని యుగాల లాంటిది దేవతా ప్రతిష్ఠ. ఈ కార్యక్రమం చెప్పండి. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో భోజనం చేయకూడదు. అందుచేత వెలసిందో, దేవతల ప్రతిష్ఠ చేసిందో, మహారాజులు ప్రతిష్ఠ చేసిందో, మానవులు ప్రతిష్ఠ చేసిందో ఏదో ఒక శివలింగం ఉంది. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. శనిక ప్రీతికరమైన నువ్వుల నూనె అభిషేకం, దాన్నే తైలాభిషేకం అంటారు. బయట అభిషేకం చేసుకుని తొట్లో నూనె పోస్తారు, వెళ్ళి శనిహండి ఎత్తి కొడుతూ ధారాపాత్రం. వంశపారంపర్యార్చకులు మేమే గర్భాలయంలోకి వెళ్తాం, ఇంకేమనే వెళ్ళము. శనేశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం. ఈరోజు శాకంబరి పూజ, శాకంబరి ఉత్సవం. ఆషాఢమాస ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారం నిరుడు ఈ రోజునే చేశాం. ఈ సంవత్సరము ఈ రోజునే చేశాం. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి పార్వతీ అమ్మవారికి సారి పంపుతారు. నిరుడు పట్టుకొచ్చారు, ఈ సంవత్సరం పట్టుకొచ్చారు. శాకంబరి ఉత్సవం చాలా బాగా చేసాం. వాళ్ళని పెద్ద వంతుల దగ్గర నుంచి తీసుకొచ్చాం. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవం చేస్తారు. ప్రతి అమ్మవారి ఆలయాల్లో చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ సంవత్సరం కూడా మొన్న 8, 9, 13 రోజులు చేశారు. విజయవాడ కనకదుర్గకి దీనికి కూడా చేశారు. ఇప్పుడు మనం కూడా ఇక్కడ కూడా చేసాం. ప్రతి ఊళ్ళోనూ పెద్ద పెద్ద ఆలయాల్లో శాకంబరి ఉత్సవాలు చేస్తారు. కూరగాయలు అవి వాటితో అలంకరణ చేసి పూజ చేస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రదేశో ఘృతయో నిరేభి శతమానం భవతి ఆయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే.
ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు ధన కనక వస్తు వాహన సమృద్ధిరస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు సమస్త సన్మంగళాని భవంతు. దేశం సుభిక్షంగా ఉండాలి పాడి పంటలతో. ఆ పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలంటే కూరగాయలు పండ్లు ధాన్యము ఇవన్నీ సమృద్ధిగా పండాలి. ఆ వాటన్నిటితోటి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఇవన్నీ సుభిక్షంగా ఉంటాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అంచేత సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయంలో మా ఈవో గారు సురేష్ బాబు ఆధ్వర్యంలో మా గ్రామస్తులు పెద్దలు అర్చక స్వాములందరూ కలిపి గత సంవత్సరం ప్రారంభించిన ఈ అమ్మవారికి శాకాంబరి ఆషాఢ మాసంలో కూరగాయలతో అలంకరణ చేయడం అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి నిజం చెప్పాలంటే ప్రారంభించిన వెంటనే పూలజల్లులాగా చక్కటి వర్షం చినుకులు అంటే మనిషి తడవని చినుకులు పువ్వులాగే తో ప్రారంభించారు. అయితే మహిళలు స్త్రీలు నేను ఊహించలేదు, ఇంచుమించుగా 500-600 మంది మహిళలు స్త్రీలు పిండి వంటలతోటి చక్కటి అలంకరణతోటి పువ్వులు పుష్పాలు పలహారాలు తీసుకున్న వాళ్ళందరూ పిండి వంటలతోటి వాళ్ళందరూ మాతో పాటు పెద్ద మంత్రి వరకు వచ్చి వాడపల్లి నుంచి వచ్చే ఆ దేవస్థానం నుంచి అమ్మవారికి సారిని మేమందరం కూడా ఈవో గారి సమక్షంలో మా పెద్దల సమక్షంలో మా సత్యనారాయణ ఎంపీటీసీ సత్యనారాయణ గారు, మా సలాది వేరు బాబ్జీ గారు, తర్వాత మా అర్చకుల స్వాములందరూ తాతాజీ మేమందరం వెళ్ళి పెద్దలందరం కూడా వెళ్ళి దాన్ని ఆహ్వానించుకుని మేమందరం ఎంతో ఉత్సాహంతో మేళ తాళాలతోటి కోలాటంతో చక్కటి ఏర్పాటుతోటి మందుగుడి సామాన్లతో గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువగా ఈ కార్యక్రమం జరిగింది. నిజంగా నాకుండే అనుభవంలో ఈసారి జరిగిన కార్యక్రమం చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. బాబ్జీ గారు అయితే వీరాస్వామి బాబ్జీ గారు అయితే ఇంకొక గంట కూర్చుని వెళ్దాము, శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా వస్తారు, వచ్చిన తర్వాత అన్నదానం ప్రారంభిద్దామని యువ గారితో చెప్పడం మేమందరం కూడా ఆనందోత్సవాలతోటి చక్కటి కార్యక్రమాన్ని మందపల్లి శనేశ్వర గుడిలో ఇంతటి చక్కటి కార్యక్రమం చేయటం చాలా ఆనందం సంతోషంగా ఉంది. మీరందరూ సహకరించి మీ పత్రికా విలేకరులు మీ మీడియా వారు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఓం శ్రీ మాత్రేయ నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవా దేవస్థానం లోవా తుని మండలం.